భారత్ను కూడా వదిలిపెట్టం. చైనా, బ్రెజిల్ సహా అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాల మీద పన్నులు వేసుకుంటూ పోతాడట ట్రంప్ చెప్తున్నాడు. ఎవరిని వదిలిపెట్టేది లేదంటున్నాడు. అమెరికానే ఫస్ట్, మా దేశం మేము తర్వాతనే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే. అమెరికన్లపైన పన్ను భారాన్ని తగ్గిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. ఫిబ్రవరిలో మోదీ అగ్రరాజ్య పర్యటనకు వస్తారని వెల్లడి. భారత్ను కూడా వదిలిపెట్టాం, ఏ దేశాన్ని వదిలిపెట్టాం అంటే నువ్వు సపరేట్గా బతికేగా వేరే ఏ దేశం నుంచి ఎలాంటి ఎగుమతులు లేకుండా నీ అమెరికాలోనే పండించు, నీ అమెరికాలో ఉన్నదే తిను, ఇక వేరే దేశం మీద ఆధారపడకిగా. మరి అన్ని దేశాలు సహాయ నిరాకరణ చేసే ప్రయత్నం చేసి అన్ని దేశాలు మూకుమ్మడిగా నీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు పరిస్థితి ఏందో. అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు విధిస్తామని, ఈ విషయంలో భారత్ను కూడా వదలబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్, చైనా, బ్రెజిల్లు అధిక సుంకాలు విధిస్తున్నాయని గుర్తు చేశారు. విదేశాలపైన ఈ పన్నులు విధించడం ద్వారా అమెరికన్లపైన పన్ను భారం తగ్గించే దిశగా చర్యలు చేపడతాం. ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. అక్రమ వలసదారులపైన ఆయన సరైన చర్యలు తీసుకుంటారని, ఈ విషయంలో భారత్తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. సోమవారం ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు వస్తూ విమానంలో మీడియాతోనూ, అంతకుముందు రిపబ్లికన్ ప్రతినిధుల రిట్రీట్లోనూ ఆయన మాట్లాడారు. అమెరికాకు వాస్తవంగా నష్టం కలిగించే బయటి దేశాలపైన, ప్రజలపైన ట్యాక్సులు విధించబోం. ఈ విషయంలో మేము కూడా ఇతరులాగే వ్యవహరిస్తాం. చైనా అతిపెద్ద పన్నుల విధింపుదారు. భారత్, బ్రెజిల్తో పాటు చాలా దేశాలు అదే కోవలోకి వస్తాయి. సో ఎక్కువగా పన్నులు వేస్తున్నారట వాళ్ళ మీద, ఎక్కువ ఎగుమతులు దిగుమతుల మీద. సో ఇట్లాంటి దేశాలని మేము వదిలిపెట్టేది లేదు అని ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇగో అందుకే వాటిని వదలాలి అనుకోవట్లేదు. అమెరికా ఫస్ట్ అనేదే మా నినాదం అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో పన్నుల నుంచి ఊరట. అమెరికన్ వ్యాపార సంస్థలపైన, అమెరికన్లపైన పన్నులు తగ్గుతాయి. భారీ స్థాయిలో పరిశ్రమలు నెలకొల్పి విస్తృతంగా ఉద్యోగాలు కల్పిస్తాం. అమెరికా ధనాగారానికి ధనరాశులు వచ్చి చేరే న్యాయమైన ఆర్థిక వ్యవస్థను స్థాపించబోతున్నాం. అమెరికా గతం కన్నా ఎక్కువ ధనిక దేశంగా, ఎంతో శక్తివంతమైన దేశంగా మారబోతోంది. స్వదేశీయులపైన పన్నులు వేసి విదేశాలకు లాభం కలిగించడానికి బదులుగా విదేశాలపైన పన్నులు విధించి మన పౌరుల్ని ధనికుల్ని చేస్తాం. ఇందులో భాగంగా తమ దేశ పౌరులకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కలిగించే ప్రతిపాదన చేశారు. తద్వారా ప్రజలు స్వేచ్ఛగా ఖర్చుపెట్టి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపేణా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నది. ట్రంప్ నిర్ణయంతో ఈ మేరకు లోటు ఏర్పడితే దాన్ని భర్తీ చేసుకునేందుకు దిగుమతి సుంకాలు పెంచబోతున్నారు. అమెరికన్లను ధనవంతులు, మరింత శక్తివంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళ్తున్నాం. ఇందులో భాగంగానే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ను ప్రారంభించాను అని వ్యాఖ్యానించిందట. సో మొత్తానికి ఏం చేస్తారో చివరికి చూడాలి. సో ఇప్పుడు వాళ్ళ లైన్ వాళ్ళకు ఉన్నప్పుడు, వాళ్ళు అమెరికానే ఫస్ట్ అనే నినాదంతో వాళ్ళు ఉన్నప్పుడు, భారత్ ఫస్ట్ అనే నినాదంతో మనం ఎంతవరకు ఉన్నాం? ఇక్కడున్న దొంగలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సంపాదించి మొత్తం తీసుకుపోయి విదేశాల్లో దాచిపెడుతున్నారు. మరి మన దేశంలో ఉన్న ప్రభుత్వాలకు కూడా భారత్ ఫస్ట్ అని నినాదం ఉండాలి కదా. ఆ దిశగా ముందుకెళ్తే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం.